హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏ తేదీన జరుగుతుంది అనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని దీనికి సంబంధించిన సర్క్యులర్ అయితే రావడం జరిగింది. 2024 4 నెల 16వ తేదీ అంటే ఏప్రిల్ 16వ తేదీన పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు అంటే ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు ఈ లోపల అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని దీనికి సంబంధించిన సర్క్యులర్ అయితే రావడం జరిగింది. దీంతో పాటు మనకు ఓటర్ల లిస్ట్ కూడా విడుదల చేయగా ఈ యొక్క ఓటర్ల లిస్టుకి సంబంధించి కొన్ని కీలక అప్డేట్లు కూడా విడుదల చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి అంటే ఓటర్ లిస్టులో ఎవరి పేర్లైనా లేకపోయినా మీ యొక్క పేరు అనేది ఏ విధంగా ఉంది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మనకు త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి సర్క్యులర్ వైరల్ కావడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో ఈ యొక్క సర్క్యులర్ అనేది వైరల్ కావడంతో దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. 2024 ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రధాన అధికారి దీనికి సంబంధించిన సర్క్యులర్ జారీ చేసినట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాగా దీనికి సంబంధించి కేవలం రెఫరెన్స్ మాత్రమే అంటే పలానా తేదీ అంటే ఆ తేదీ అంటే ఏప్రిల్ 16వ తేదీన ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్ని పార్టీలు అలాగే దీనికి సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసుకునే విధంగా కేవలం రెఫరెన్స్‌కి సంబంధించిన సర్కిల్ మాత్రమేనని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఈ తేదీన జరగవచ్చు లేదా ఈ యొక్క తేదీలో స్వల్ప మార్పులు జరిగేదానికి కూడా అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల షెడ్యూల్‌కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత దీనికి సంబంధించిన ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు తాజాగా ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించిన సర్క్యులర్‌లో ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 16వ తేదీన పోలింగ్ అనేది జరిగేదానికి అవకాశం ఉన్నట్లు, ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత ఎలక్షన్ కోడ్ అమలు చేసేదానికి అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. అలాగే ఓటర్ లిస్ట్‌కి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఓటర్ల ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయగా ఇందులో ఎవరి పేర్లైనా సరే తొలగించి గనుక ఉన్నట్లయితే వెంటనే ఫార్మ్ 6 ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాలని అంటే కొత్త ఓటుకి అప్లై అనేది చేసుకోవాలని సమాచారం అయితే అందజేయడం జరిగింది. లేదా ఎవరి పేర్లైనా సరే తొలగించినట్లయితే వెంటనే అధికారులకు గనుక తెలియజేసినట్లయితే తిరిగి ఆ యొక్క ఓటును ఈ యొక్క జాబితాలో చేర్చే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. తప్పనిసరిగా ఓటర్ లిస్ట్ మీ యొక్క పేరు అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన ఓటర్ కార్డ్ నంబర్ ద్వారా గాని లేదా మీకు సంబంధించిన నియోజకవర్గంలోని మీ యొక్క గ్రామానికి సంబంధించిన ఓటర్ లిస్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీ యొక్క పేరు అనేది ఉందా లేదా వెంటనే మీరైతే చెక్ చేసుకోండి.